చట్టబద్ధంగా కూడా అది నాట్ అలౌడ్ అండి. అదే దేవుడు బొమ్మ అనుకోండి, అది వేరు. ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన, ఒక పార్టీ సంస్థాపకుడు రామారావు. పార్టీకే సంబంధించిన వ్యక్తి తప్పితే ఆయన వ్యక్తిగతంగా ఎవరికి సంబంధం లేని వ్యక్తి. రామారావు పార్టీ బొమ్మ పెడితే మనకు ఓట్లు రాలుతాయి, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడితే ఓట్లు రాలు అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన ఖండించాలి, అది చూద్దాం. తప్పకుండా ఖండించకపోతే దాని పరిణామాలు కూడా ఎవరన్నా దాన్ని ఫేస్ చేయాల్సింది. వయస్సుతో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడే ఎవరినైనా పార్టీ గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. పోటీ చేస్తానన్నప్పుడేమో పార్టీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాదు. ఇంతవరకు వాళ్ళ నాయకుడు బాలకృష్ణ పోటీ చేస్తాడని ఒక్కసారైనా అన్నాడేమో చెప్పమనండి. బాలకృష్ణ నేను గుడివాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. హిందూపురం వెళ్ళినప్పుడు హిందూపూర్ నుంచి చేస్తా అన్నాడు. అలాగే అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా పోటీ చేస్తానన్నప్పుడు ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు, అలాగే మా బాలయ్య బాబు ఈసారి కంటెస్ట్ చేస్తాడని మాట ఒక్క మాట వచ్చిందండి అతని నోటి వెంట. ఈ పిచ్చి పిల్లాడు ఎందుకు ఆ విధంగా వాళ్ళ చేతిలో బొమ్మలాగా మారిపోయి ఆయన వెళ్ళి మాట్లాడమంటే అప్పుడు అందరు మీడియాను పిలిచి మాట్లాడేస్తాడు. మళ్ళీ కాసేపు నోరు మూసుకు కూర్చోవయ్యా బాబు అంటే మళ్ళీ పాపం 10 రోజుల దాకా కనపడ్డు. ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి ఎన్టీఆర్ కొడుకువై నీకు కావాలని ఆయన నిన్ను ఏ విధంగా ఈ పార్టీ వాడుకుంటోంది. పార్టీ మీ నాన్నది కాదు, ఈరోజు ఉన్నది మీ నాన్న సిద్ధాంతాలు పోయినటువంటి పార్టీ ఇది. కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, అందుకే మేము ఇంతగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందువల్ల ఆ పార్టీలో నువ్వు ఆత్మ అభిమానాన్ని అమ్ముకొని ఆ విధంగా చంద్రబాబుకు ఒక తొత్తులాగా మారి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి నువ్వు ఎన్టీఆర్ కొడుకు అనేటువంటి ఆ పౌరుషాన్ని గుర్తు తెచ్చుకో, నీకు వాస్తవాలన్నీ కూడా నీకు అర్థమవుతాయని తెలియజేస్తున్నాను.